రమేష్ అని అరుంధతిపేట కార్పొరేటర్ సార్, అతని పేరు నోట్ చేసుకోండి సార్. 30 నుంచి 40 ఇల్లులు కబ్జా చేసి, మాకొచ్చిన ఇల్లులు కబ్జా చేసి, ఇది నా ఇల్లు, ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని అంటే సార్ 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను సార్. తిరిగితే పరిష్కారం అవ్వలేదు సార్ ఆ సమస్య. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా, మీ నాన్నగారు ప్రసాద్ గారు తెలుగుదేశంలో తిరుగుతారు కదా, మాకెందుకు మీకెందుకు ఇవ్వాలి, మేమేమో మీ చేతనైన పని చేసుకోండి అన్నారు సార్. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని వేధించారో వాళ్ళందరి పేర్లు పాదయాత్రలు నేను కనుక్కున్నా, ఎర్ర బుక్ లో రాశాను తల్లి. ఒక నెల ఓపిక పట్టు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అధికారంలోకి రాగానే నీ ఇల్లు నీకు అప్పు చెప్తానమ్మా, నువ్వు చాలా ఇబ్బందులు పడ్డా నాకు అర్థమైందని చెప్పి నాకు హామీ ఇచ్చిన ఈ రోజు నా హామీ నెరవేర్చారు. అందును బట్టి ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి